ప్రాబ్లమ్స్ ఆర్ బ్లెస్సింగ్స్. ఇదేం విడ్డూరం అండి. నానా చింతలతో దుఃఖాలతో మేము బాధపడుతూ ఉంటే, రకరకాల సమస్యలు మమ్మల్ని చుట్టుకొని కృంగదీస్తూ ఉంటే అవి మాకు ఆశీర్వాదం అంటారేంటి అని మీరు అంటున్నారా? అవును, అనేక సార్లు దేవుని ఆశీర్వాదాలు కష్టాలు అనే రెక్కల మీద మన దగ్గరకు వస్తాయట. Many a time the blessings of God arrives to us on the wings of difficulties. నీవు కష్టాలలో ఉన్న ఆశీర్వాదాలను గుర్తించగలిగినట్లుగా ప్రభువు నీ మనోనేత్రాలు తెరిచినప్పుడు దేవుడు తన చిత్తంలో మనకు అనుమతించిన ప్రతి సమస్య ఒక ఆశీర్వాదంగా గుర్తించగలుగుతాం. బైబిల్లో అనవసరంగా కష్టాలు పాలైన వారు కొందరున్నారు. ఒకవేళ మీకు యోబు గుర్తొచ్చుంటాడు. అవును, యోబు యథార్థపరుడు, నిందారహితుడిగా ఉన్నప్పటికీ అనేక శ్రమలు పాలయ్యాడు. అయితే ఆ శ్రమలన్నీ అతనికి రెండంతల ఆశీర్వాదాల్ని తీసుకుని వచ్చాయి, దేవుని నామానికి మహిమ తెచ్చాయి. మరో వ్యక్తి యోసేపు. యోసేపు చిన్న వయసులో నుంచి చెడుతనాన్ని విసర్జించినవాడు. తన దేహాన్ని దేవాలయంగా కాపాడుకుంటూ దేవుని దర్శనాలను పొందుతూ ఉండేవాడు. ఆ యోసేపును తన అన్నలు ద్వేషించారు, అతన్ని గోతిలోనికి తోసివేశారు, వ్యాపారస్తులకు అమ్మేశారు. ఐగుప్తులో బానిసగా యోసేపు ఉండవలసి వచ్చింది. తల్లిదండ్రులను పోగొట్టుకుని, అన్నదమ్ములను పోగొట్టుకుని, స్వంత దేశాన్ని విడిచి అన్య దేశంలో బానిసగా ఉండే యోసేపుకు మించిన శ్రమ, సమస్య మరెవరికైనా ఉందా? తన బాధను చెప్పుకోవడానికి ఒక నాథుడు లేని స్థితిలో యోసేపు ఎంత కుమిలిపోయి ఉంటాడో. అయితే యోసేపు తన జీవితంలో ఏది జరిగినా అది దేవుని అనుమతి లేకుండా జరగదు అని విశ్వసించాడు. తన సమస్యను దేవునికే చెప్పుకున్నాడు. కాబట్టే యోసేపు తన సమస్యలో కూడా ఆనందించగలిగాడు. పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పటికీ దేవుని యందు వర్ధిల్లగలిగాడు. అయితే మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. తన యజమానుని భార్య అతన్ని శోధించి తనతో శయనించమని బలవంతం చేసింది. అయ్యో, దేవుని ఎదుట నేను ఎలాగో ఇంతటి దుష్కార్యమును చేస్తాను అని జారత్వం నుంచి పారిపోయిన యోసేపుకు వచ్చిన మరొక సమస్య, ఎంత గొప్ప నింద అతని మీద పడింది. చెరసాలలో పెట్టబడ్డాడు. చేయని నేరానికి చెరసాలలో కుమిలిపోతూ కూర్చోలేదు గాని ఆ సమస్య ఒక ఆశీర్వాదకరంగా తనకు ముగుస్తుందని విశ్వసించాడు. కాబట్టే యోసేపు చెరసాలలో నుండి బయటికి రప్పించబడి ఐగుప్తు దేశపు ప్రధానమంత్రి అయ్యాడు. ఆహారాన్ని అందరికీ పంచిపెట్టగలిగిన జీవదాత అయ్యాడు. తన అన్నలు కూడా కరువులో వెతుక్కుంటూ ఆహారం కొరకు యోసేపు దగ్గరికే రావలసి వచ్చింది. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులకు చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఆనాడు నాకు అంత పెద్ద సమస్య వచ్చినందుననే ఈనాడు నేను ఇంత గొప్ప స్థితికి హెచ్చించబడ్డాను. ఆనాటి సమస్యే ఈనాటి ఆశీర్వాదానికి నాకు కారణము. అది దేవుని వలన ఏర్పరచబడింది అని యోసేపు గుర్తించి తన సహోదరులకు చెప్పగలిగాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించవలసి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం ఎలాగూ అతని వద్దకు వచ్చిందో చూచారా? యోసేపు తన అన్నల చేత ద్వేషించబడి, అమ్మివేయబడి, బానిసగా పోతిఫర్ ఇంట్లో పనిచేసి చేయని నేరానికి నిందను పొంది చెరసాల పాలయ్యాడు. కానీ దేవుడు చెరసాలలో నుండి యోసేపును బయటికి రప్పించి ఐగుప్తు దేశపు యొక్క ప్రధానిగా చేశాడు. ఆహారాన్ని పంచిపెట్టగలిగిన జీవదాతగా చేసి ఉన్నాడు. సమస్యలు ఆశీర్వాదాలు తెచ్చేయి. మన పల్లెటూరులో చెప్తుంటారు చూడండి సామెత, తంతే బూర్ల గంపలో పడ్డాడట. కొంచెం ముక్క పెట్టరా అని అడిగితే నీకు బూరె ముక్క లేదు అని తనినందుకు ఆ తన్ను అతన్ని తీసుకెళ్లి ఎక్కడ పడేసిందంటే గంప నిండా బూరులున్న గంపలో పడ్డాడు. ఇక 2 చేతులతో తిన్నాడేమో. అవును, ఈ లోకంలో మనుషులు మనల్ని తోసివేయచ్చు,
మనుషులు మనకు సమస్యలు కల్పించవచ్చు, కానీ దేవుడు మనకు వాటిని ఆశీర్వాదాలుగా మారుస్తాడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు. దేవుని ఎదుట మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకున్నప్పుడు మనల్ని తాకే ప్రతి సమస్య ఒక బ్లెస్సింగ్గా, ఒక ఆశీర్వాదంగా మారిపోతుంది. ప్రభుతో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మన సమస్యలన్నీ దీవెనలుగా మనకు మార్చబడతాయి. మనల్ని శపించాలి అని నోరు తెరిచిన వారి నోట ఆశీర్వాదపు పలుకులే పలకబడతాయి. నీకు కీడు చేయాలి, హాని చేయాలి అనుకున్న వారు ఎన్ని ఆలోచనలు చేసినా అవి మేలుగా, దీవెనగా నీకు మారిపోతాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరుడ, సహోదరి, జీవితంలో ఎదుర్కొనే సమస్యలను చూచి దిగులు చెందుతూ కూర్చొని కూలబడి కృంగిపోయేవాడిగా ఉన్నావా? లేక నీ ప్రతి సమస్యను ప్రభు దగ్గరకు తెచ్చి, ప్రభువా, ఈ సమస్య ద్వారా నాకు ఏమి నేర్పించదలుచుకున్నావు? ఈ సమస్యలో నేను ఏం చేయాలి? ఈ సమస్యను నాకు ఆశీర్వాదకరంగా మార్చవా? ఈ సమస్యని, అవకాశాన్ని తీసుకుని నేను ఏమి సాధించాలి? ఈ సమస్యను నేను ఒక సవాలుగా చేసుకుని ఎలాగూ జయ జీవితాన్ని కలిగి జీవించాలి అని ప్రభువును అడిగే వ్యక్తిగా ఉంటున్నావా? ఈ రోజు నుంచి ప్రభు సన్నదిలో మీ ప్రతి సమస్యను పరిచి ప్రార్థించుకోవటం అలవరుచుకోనండి. నీకొచ్చే సమస్యలు సహజమైనవని నమ్మండి. నీకొచ్చే సమస్యలు ఏదో ఒకటి దేవుడు నీకు జ్ఞాపకం చేయుట కొరకు దేవుడు అనుమతించాడేమోనని పరిశీలించుకోండి. నీ సమస్య ద్వారా నీకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడని గుర్తించి అదొక సవాలుగా తీసుకొని ముందుకు సాగండి. నీ సమస్యలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను గుర్తించి ఆయన యందు ఆనందించండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మంటే పోవును అని ప్రభు చెప్పినాడు గనుక కొండల వలె నీ ఎదుట నిలబడిన సమస్యలు ఆవగింజంత విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే ఒక్క క్షణంలో వాటిని తొలగించగలవు. నీ సమస్యలను చూచి భయపడక సమస్యలకు మించిన గొప్ప దేవుని శక్తి యందు విశ్వాసముంచి ప్రభునందు ఆనందించు. నీ సమస్యను ఆయనకు అప్పగించి విశ్వసించు. అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. సమస్యలను ఎదుర్కోవడానికి మనకు విశ్వాసం కావాలి. సమస్యను ఎదుర్కోవడానికి మనకు సహనం కావాలి. యోబు సహనమును మీరు ఎరుగుదురు గదా అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు సమస్య వెంట సమస్య, ఎన్నో సమస్యలకు గురైనటువంటి యోబు స్థిరముగా దేవుని యందు నిలబడగలిగాడు. కారణం అతడు సహనముతో తన సమస్యల నుండి తనను విడిపించగలిగిన దేవుని యందు విశ్వాసం వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో, సహనముతో, ఓర్పుతో నీ సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన దేవుని యందు నమ్మికతో ముందుకు సాగు. అద్భుత కార్యాలను ప్రతి విషయంలో అనుదినము అనుభవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము. నీ పరిశుద్ధ పాదముల దగ్గర చేరి మేము నేర్చుకుంటున్నటువంటి ఈ వాక్య సత్యాలు మా అనుదిన జీవితానికి అనునయించుకొని మా ప్రతి సమస్యను, మా ప్రతి ఒక్క చిక్కును మేము ఎదుర్కొనుటకు సామర్థ్యం కలిగిన వారిగా, మా సమస్యను ఒక అవకాశముగా తీసుకొని, సవాలుగా తీసుకొని జయాన్ని సాధించేవారిగా, దేవుడు అనుమతించిన మూలానే నాకు ఈ సమస్య వచ్చినదని గుర్తించి ఆ సమస్యలో నీవు నేర్పించే విషయాలను గ్రహించి యోగ్యమైన జీవితాలను జీవించటానికి, ప్రతి సమస్యలోనూ నీ యొక్క సన్నిధిని అనుభవించి జయములు సాధించటానికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.